Hello, friends. Welcome to our ఛానల్ నా డైరీ. ఈరోజు ఈ వీడియోలో యుఎస్ వీసా ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ వీసా ఫీజ్ పే చేయాలి అని అనుకుంటే ఎలా పే చేయాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లయితేనే మీకు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లేదా యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చలేదా డిస్లైక్ కొట్టు, ఏం కాదు. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయకుండా వీళ్ళకు సబ్స్క్రైబ్ చేయి. సో స్టార్ట్ చేద్దాం వీడియోని. ఇంటర్వ్యూ ఇచ్చాక 48 అవర్స్ తర్వాత మన పోర్టల్ అనేది అప్డేట్ అవుతుంది. ఇలా మనకు ఒక ఆప్షన్ వస్తుంది. క్లోజ్ అండ్ స్టార్ట్ అనే అప్లికేషన్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనల్ని అప్లికెంట్ డీటెయిల్స్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడిగా మీరు ఫస్ట్ ఇచ్చే ఉంటారు కాబట్టి డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా రిట్రీవ్ చేసుకుంటుంది. సో చెక్ చేసుకోండి, రీవెరిఫై చేసుకోండి, సరిపోతుంది. కంట్రీ ఫ్రమ్ విచ్ యు ఆర్ అప్లయింగ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. దెన్ కిందికి స్క్రోల్ చేస్తే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు ప్రీవియస్ ఇచ్చిన నెంబర్లు కరెక్ట్ అయినా కాదా చెక్ చేసుకోండి. తర్వాత మెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే మెయిలింగ్ అడ్రస్ అని ఉంటుంది. ఈ మెయిలింగ్ అడ్రస్ కూడా ఆటోమేటిక్గా రిట్రీవ్ అవుతుంది, కానీ మరోసారి రీచెక్ చేసుకోండి. మెయిలింగ్ స్ట్రీట్ అంటే మీరు ఎక్కడైతే ఏ కాలనీలో ఉంటున్నారో ఆ కాలనీ అడ్రస్, మీ అడ్రస్. తర్వాత సిటీ, మీరు ఏ సిటీలో ఉంటున్నారు, హైదరాబాద్లోనా, ముంబైనా, చెన్నై, ఢిల్లీయా చూసుకోండి. మెయిలింగ్ స్టేట్, ఏ స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ చూసుకోండి. తర్వాత జిప్ కోడ్ ఇచ్చేయండి, ఆల్రెడీ ఉంటుంది, చెక్ చేసుకోండి అంతే. కిందికి స్క్రోల్ చేస్తే పాస్పోర్ట్ డీటెయిల్స్ అవి కూడా ఒకసారి రీవెరిఫై చేసుకోండి. పాస్పోర్ట్ నెంబర్, ఇష్యూ డేట్, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఎక్స్పైరేషన్ డేట్, బర్త్ డేట్ అండ్ నేషనాలిటీ ఇవన్నీ చెక్ చేసుకున్నాక కరెక్ట్ అయితే కింద సబ్మిట్ బటన్ అని ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీసా ఆప్షన్స్కి రీడైరెక్ట్ చేస్తుంది మనల్ని. కంట్రీ ఇండియా, వీసా టైప్ నాన్ ఇమిగ్రెంట్, ఎంబసీ చెన్నై అయితే చెన్నై అంటే మీ నేటివ్ ఏ సిటీలో ఉంటున్నారు, చెన్నై అయితే చెన్నై, ముంబై అయితే ముంబై, ఢిల్లీ అయితే ఢిల్లీ, హైదరాబాద్ అయితే హైదరాబాద్ చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా. ఓకే. నెక్స్ట్ వీసా కేటగిరీ, మనం మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కిందకి వస్తాం. సో పోస్ట్ వీసా కేటగిరీ స్టూడెంట్స్. వీసా ప్రయారిటీ అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ చెక్ చేసుకోండి. తర్వాత వీసా క్లాస్ ట్యాగ్ అంటే మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ F1 కిందకి వస్తాడు, ఎందుకంటే మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి F1 మీద F1ని బాక్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అదే ఒకవేళ ఎంగేజ్ ఇన్ నాన్ అకాడమిక్ ఆర్ వొకేషనల్ స్టడీ ఆర్ ట్రైనింగ్ ఎట్ యుఎస్ ఇన్స్టిట్యూషన్ దెన్ యూ విల్ నీడ్ అన్ M1 వీసా. వాళ్ళకి M1 వీసా కావాల్సి ఉంటుంది. మన మాస్టర్స్ కాబట్టి మనకి F1 వీసా కావాలి. అది చెక్ చేసుకున్నాక కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక DS-160 డీటెయిల్స్కి కన్ఫర్మేషన్ యాజ్ అప్లికేబుల్ పేజ్కి తీసుకొస్తుంది. ఇక్కడ DS-160 కన్ఫర్మేషన్ నెంబర్ ఇవ్వాలి. రిట్రీవ్ చేసుకున్నాక ఆ రిట్రీవ్ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. DS కన్ఫర్మేషన్ నెంబర్లో ఆ న్యూ DS-160 నెంబర్ ఇవ్వాలి. ఇచ్చాక నెక్స్ట్ సర్వీస్ ఇన్ఫర్మేషన్కి వచ్చి సర్వీస్ నెంబర్, ఇది మీ I-20లో ఉంటుంది. ఆ సర్వీస్ నెంబర్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ సర్వీస్ ఐడి ఉంటుంది, ఆ ఐడి నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ
అండ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ జిప్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా! నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇలా మిమ్మల్ని అడుగుతుంది. ఇంటర్వ్యూ వేవర్. ఆర్ యూ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ భూటాన్? ఆర్ ఎ లాఫుల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ భూటాన్? యెస్ అయితే యెస్, నో అయితే నో. మన యెస్ కాబట్టి యెస్ అని ఇవ్వాలి. ఇచ్చి నెక్స్ట్. డూ యూ హ్యావ్ ఎ ప్రీవియస్ యూఎస్ వీసా ఇన్ ఎనీ ఇష్యూ క్లాస్? అంటే యెస్ అయితే యెస్, నో అంటే మీకు ఇదివరకు ఏమన్నా యూఎస్ వీసా క్లాస్ ఉందా? లైక్ బీ1, బీ2 ఉంటే యెస్ అని ఇవ్వండి. లేకపోతే లేదు అని ఇవ్వండి. ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఎనీ డిపెండెంటీస్ అంటే మీతో పాటు ఇంకెవరన్నా వస్తే లైక్ మీ వైఫ్ మీ చిల్డ్రన్స్ ఎవరన్నా వస్తే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. మనతో పాటు ఎవరు రారు కాబట్టి మనం ఒక్కరే వెళ్తాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక డాక్యుమెంటేషన్ డెలివరీ ఆప్షన్స్ అడుగుతుంది. అంటే ప్రీమియం డెలివరీ, ప్రీమియం లొకేషన్, పికప్. ప్రీమియం డెలివరీ అంటే కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది వీసా. అంటే అప్రూవ్ అయినాక 1 వీక్ 10 డేస్‌లో వచ్చేది కొంచెం ఎర్లీ వస్తుంది. ప్రీమియం లొకేషన్ అంటే మీ ఇంటికే డెలివరీ చేస్తారు. లేదు అంటే పికప్. మీరు వెళ్లి తెచ్చుకుంటా అంటే ఎక్కడైతే మీరు బయోమెట్రిక్స్ ఇస్తారో అక్కడ మీ పాస్‌పోర్ట్‌ని రెడీగా ఉంచుతారు. అక్కడికెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి పికప్ అని నేను పికప్ అని పెట్టుకుంటున్నా. క్లిక్ చేయగానే డాక్యుమెంట్ డెలివరీ లొకేషన్ చూపిస్తది. ఏమేమి చూపిస్తాయంటే మీరు ఏ సిటీలో దగ్గరగా ఉంటారు? ఢిల్లీకా, చెన్నైకా, హైదరాబాద్‌కా, కోల్‌కత్తాకా, ముంబైకా? నేనైతే హైదరాబాద్‌కి దగ్గరలో ఉంటుంది నాకు కాబట్టి నేను హైదరాబాద్ కాన్సులేట్ పెట్టుకున్నా కాబట్టి హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్స్‌కి తీసుకొస్తుంది. ఇక్కడ టోటల్ ఫీజ్ ₹15,548 మనం వీసా ఫీజ్‌కి పే చేయాలి. దట్ ఈస్ $185. ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ తోటి పే చేయొచ్చు. లేదంటే యూపీఐ చేయాలనుకుంటే యూపీఐతో కూడా చేయొచ్చు. నేనైతే క్రెడిట్ కార్డ్‌తో చేద్దాం అనుకుంటున్నా కాబట్టి డెబిట్ కార్డ్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. యువర్ ఎంఆర్‌వి ఫీ పేమెంట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ ప్రాసెస్డ్. ప్లీజ్ అలో 24 అవర్స్ ఫ్రమ్ ద టైమ్ పేమెంట్ వాస్ మేడ్ ఫర్ సిస్టమ్ ప్రాసెసింగ్. సిస్టమ్ ప్రాసెస్ చేయడానికి 24 అవర్స్ పడుతుంది అప్డేట్ అవ్వడానికి. సో పేమెంట్ చేయడానికి సమ్మరీ మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక క్లిక్ హియర్ టు పే విత్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు పేమెంట్ అడుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చుంటే, డెబిట్ కార్డ్ ఇచ్చుంటే కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు అంటే యూపీఐ ఇచ్చారు కదా! ఏ యూపీఐ మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం దేని ద్వారా చేయాలనుకుంటే ఆ యూపీఐ ఇచ్చేయండి. ఇచ్చాక సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ అయిపోద్ది. పేమెంట్ అయిపోయినాక ఒక 3-4 అవర్స్‌కి అప్డేట్ అవుతుంది. పేమెంట్ అనేది అప్డేట్ అవుతుంది. మళ్ళీ పోర్టల్‌లోకి వచ్చి యాజ్ యూజువల్‌గా మీరు మీ స్లాట్‌ని మానిటైజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఒక్క లైక్ మాత్రం మర్చిపోకండి.